హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు వచ్చేసి హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి. అది వచ్చేసి రాగి సంగటి. సో చాలా ఈజీగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట రాగి సంగటి. అలాగే దాని కాంబినేషన్ వచ్చేసి గుత్తి వంకాయ. చాలా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ప్రాసెస్ చూసే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ముందుగా వచ్చేసి నేను మీకు ఇక్కడ గుత్తి వంకాయని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. నేను దాంట్లోకి పల్లీలు, నువ్వులు, గసగసాలు అలాగే ధనియాల్ని యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే నేను ఇక్కడ పల్లీలని రోస్ట్ చేసుకుంటున్నాను. మనకు పల్లీలు వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసేసుకుందాం. నేను ఇందులో మసాలా అనేది అస్సలు యాడ్ చేయట్లేదండి. వితౌట్ మసాలాతోటే మీకు ఈ గ్రేవీ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మనం నువ్వుల్ని కానీ యాడ్ చేసుకుందాము. సో ఈ గుత్తి వంకాయ వచ్చేసి చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. నేను ఇక్కడ గసగసాలు, నువ్వులు, మనము శనక్కాయలు వేయడం వల్ల ఈ మూడు కాంబినేషన్స్ అనేది టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర గసగసాలు లేదు అనుకుంటే దానిని స్కిప్ చేసుకోవచ్చు. బట్ అవి కానీ యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ధనియాలు అలాగే గసగసాలని యాడ్ చేసుకున్నాను. ధనియాలని కానీ మనం ఇక్కడ జస్ట్ 1/2 టీ స్పూన్ తీసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మనం గసగసాలు లాస్ట్లో యాడ్ చేసాం కదా, అవి తొందరగా మనకు మాడిపోతాయి. అందుకోసం మనం గసగసాలు వచ్చేసి లాస్ట్లో యాడ్ చేసుకుందాము. వేయించేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాము. అవి చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని మనం మిక్సీకి వేసుకుందాము. మనం ఫైన్ పౌడర్గా వేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు వేయించుకునే అన్నీ మనం మిక్సీలో యాడ్ చేసేసుకొని ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకున్నా అండి. అలాగే ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ని కానీ యాడ్ చేస్తున్నాను. మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ అదేవిధంగా సాల్ట్ వచ్చేసి మన టేస్ట్కి సరిపడంత మనం ఇక్కడ యాడ్ చేసుకుందాము. అదేవిధంగా కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాం. షుగర్ లేదు అనుకుంటే మనం బెల్లంనైనా యాడ్ చేసుకోవచ్చు. అలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసేసుకొని దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. సో చూసారు కదా, మనకు ఇది వచ్చేసి వితిన్ 15 మినిట్స్లో మనకు ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ నల్ల వంకాయలని తీసుకున్నా అండి. మనం గుత్తి వంకాయ చేసేటప్పుడు వంకాయలు వచ్చేసి లావుగా లేకుండా కొంచెం మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా తీసుకుందాం. అలా ఇప్పుడు వంకాయని తీసుకున్నాక దాని కాడ ఉంటుంది కదా, ఆ కాడకు పైన ఉండే ఎక్స్ట్రా మొత్తం మనం తీసేసుకుందాము. అలా మనం అన్ని వంకాయలకు ఎక్స్ట్రా మొత్తం తీసేసుకున్నామంటే మనకు కాడతో సహా తినడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు కాడ అనేది చాలా పొడవుగా ఉంటుంది. అలా పొడవుగా లేకుండా కొంచెం చిన్నగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను అవి వాటర్లో వేసుకొని దానిని నీట్గా క్లీన్ చేసేసుకుందాము. మనము తెల్ల వంకాయలతో అయినా చేసుకోవచ్చు అండి, లేదు అనుకుంటే నల్ల వంకాయలతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు చాలా వరకు నల్ల వంకాయలో ఇత్తనం అనేది లోపల సీడ్ ఎక్కువగా ఉండదు. అదేవిధంగా లోపల పురుగు అనేది కానీ ఎక్కువగా ఉండదన్నమాట. తెల్ల వంకాయలకు వచ్చేసి మనకు సీడ్ అనేది తొందరగా ముదిరిపోతుంది. అలా కట్ చేసుకున్నాక 4 పార్ట్స్ కింద కట్ చేసుకొని లోపల ఒకసారి మనం చెక్ చేసుకుందాము. పురుగు ఉందా లేదా అనేది కంపల్సరీ మనం అలా డివైడ్ చేసుకున్నాక చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వాటన్నిటిని పక్కకు పెట్టేసుకొని మనం ముందుగా పౌడర్ని చేసుకున్నాం కదా, దానిని తీసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆ వంకాయలలోకి మనం స్టఫ్ చేసేసుకుందాం. మనకు లోపల ఎంత స్టఫింగ్ అనేది కావాలో చూసుకొని మనం అందులోకి స్టఫ్ అనేది చేసేసుకుందాం. సో చూసారు కదా, చాలా ఈజీగా మనకు చాలా క్విక్గా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనకు రాగి సంగటి అదేవిధంగా రొట్టెలలోకి కానీ చపాతీలలో కానీ ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వాటిని మనం ప్రిపేర్ తీసుకున్న వంకాయలు అన్నిటిలోకి ఈ పౌడర్ అనేది మనము లోపల స్టఫ్ చేసేసుకుందామండి. మనకు ఎక్స్ట్రాగా ఉన్న పౌడర్ని మనం గ్రేవీ కింద దాంట్లోకి యాడ్ చేసేసుకుందాం. అలా నేను అన్ని వంకాయలలోకి పర్ఫెక్ట్గా స్టఫ్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ కుక్కర్లో చూపిస్తున్నాను మీకు. కుక్కర్ని తీసుకొని నేను ఇక్కడ 2 to 3 స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో కొంచెం ఆవాలు, అదేవిధంగా నేను ఇక్కడ
మినపప్పు జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా కరివేపాకుని యాడ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు అవన్నీ మనకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇందులోకి నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, అదేవిధంగా టొమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ అన్ని ఆనియన్స్, అదేవిధంగా టొమాటోస్, పచ్చిమిర్చి అనేది అన్నిటినీ కొంచెం పొడుగుగా కట్ చేసుకున్నా అండి. అవి వచ్చేసి మన ఇష్టం, మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో యాడ్ చేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి యాడ్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ స్పైసీని చూసుకొని మనం గ్రీన్ చిల్లీస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఆనియన్స్ అనేది యాడ్ చేసుకొని, ఆనియన్స్ మరి మనకు గోల్డెన్ కలర్ కాకుండా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తే సరిపోతుంది. అలా ట్రాన్స్పరెంట్గా వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ టొమాటోస్ని యాడ్ చేసుకున్నాను అండి. మనకి మరి టొమాటోస్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా పులుపు కావాలి అనుకుంటే మనం ఇందులోకి చింతపండు పేస్ట్ని కానీ యాడ్ చేసేసుకుంటాము. సో ఇప్పుడు మనం వేసిన అన్నిటిని బాగా దానిని లైట్గా మగ్గనిచ్చేద్దాము. అలా మగ్గిపోయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి మీకు వంకాయలని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలు అన్నిటిని మనము ఇప్పుడు కుక్కర్లోకి యాడ్ చేసేసుకుందాము. అవి మరీ మెత్తగా కాకుండా మరి సాఫ్ట్ ఎక్కువ కాకుండా మీడియంగా ఉండేలాగా వాటిని మనం కుక్ చేసుకుందాము. అలా మనం ఒక 1 minute ఆయిల్లో ఫ్రై చేసామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. డైరెక్ట్ వాటర్ యాడ్ చేసి మనము కుక్కర్ అనేది పెట్టుకోకుండా, మనము బాయిల్ చేసుకోకుండా కొంచెం 1 minute వాటిని ఆయిల్లో అనేది మనం ఫ్రై చేసేసుకుందాం. అలా మొత్తం 1 minute వాటిని ఫ్రై చేసేసుకున్న తర్వాత దానికి తగినంత వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ అయినా సరే మనకు మరి వాటరీగా అయిపోతుంది గ్రేవీ అనేది, అందుకోసం మనం వాటర్ తక్కువగానే యాడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, పులుపు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మనము చింతపండుని యాడ్ చేసుకోవచ్చు. అసలు టొమాటోస్ అనేది స్కిప్ చేసుకొని ఓన్లీ చింతపండుని కానీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇందులోకి వాటర్ 1/2 glass వాటర్ అనేది యాడ్ చేశానండి. చెప్పాను కదా, మీకు వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల మనకు వంకాయ అనేది మరి సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. అదేవిధంగా గ్రేవీ అనేది మనకు కొంచెం వాటరీగా వచ్చేస్తుంది. అందుకోసం ఎక్కువగా యాడ్ చేసుకోకుండా మీడియంగా యాడ్ చేసుకొని వాటర్ని కుక్కర్ని పెట్టేసుకొని మనం లో టు మీడియం ఫ్లేమ్లో మనము 2 whistles వచ్చాయంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో విజిల్స్ అన్నీ వచ్చి కూల్ అయ్యే లోపలే మనము రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ పెద్ద బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకున్నా అండి. ముందుగా వాటర్ని యాడ్ చేసుకొని రైస్ని ఆల్రెడీ నేను కుక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడే బాగా సాఫ్ట్గా మెత్తగా రైస్ అనేది ఇందులోకి కుక్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా రాగి సంగటికి మాత్రం రైస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటేనే మనకు రైస్ అంటే రాగి సంగటిలో మరీ అన్నంగా కనిపించకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అప్పుడే మనం కొంచెం బాగా సాఫ్ట్గా కుక్ చేసేసుకొని మరి ప్యాన్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం పొటాటో మ్యాషర్ ఉంటుంది, లేదు అంటే పప్పు గుత్తి అంటాం కదా, దాంతో అయినా మనం ఇలా మ్యాష్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ రైస్ నేను ఇక్కడ 1.5 glass తీసుకున్నాను. అదే సేమ్ రేషియోలో నేను ఇక్కడ ఫ్లోర్ అనేది కానీ యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది రాగి సంగటి అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలా చేసుకున్నారంటే కన్ఫామ్గా మనకు రాగి సంగటి అనేది ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు. ఇలా చేసుకోవడం వల్ల మనకు నార్మల్గా ఓన్లీ రైస్ తిన్న ఫీలింగ్ ఉండదు, అదేవిధంగా మొత్తం రాగి సంగటి తిన్న ఫీలింగ్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో మనం పౌడర్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత దానిని మొత్తం మనం కలిపేసుకుందాము. పౌడర్ యాడ్ చేసేసుకున్నాక చాలా ఫాస్ట్గా కలుపుకోవాలండి, లేదు అనుకుంటే మనకు పౌడర్ వచ్చేసి లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం తొందరగా ఫాస్ట్గా కలుపుకోవాలి. మీకు ఒకవేళ వాటర్ ఇంకా కావాలి అనుకుంటే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ నేను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వచ్చేసి మనం ఇంత రేషియోలో యాడ్ చేయాలనేది ఏమీ ఉండదు. మనకు రాగి సంగట్లో నెయ్యి అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం మనం నెయ్యి ఇంత రేషియోలోనే యాడ్ చేసుకోవాలనేది ఏమీ ఉండదు. అదేవిధంగా నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేస్తున్నా. ఒకవేళ మీరు కానీ రైస్ కుక్ చేసేటప్పుడు చాలామంది సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా యాడ్ చేసే వాళ్ళైతే మనం రాగి సంగటి ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోకపోతే ఇప్పుడు మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. దానిని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి.
అలా మిక్స్ చేసుకోకపోతే మనకు కింద అడుగు అంటడం కానీ లేదంటే మనం యాడ్ చేసుకున్న ఫ్లోర్ అనేది లమ్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా మొత్తం కలిపేసుకున్నాక మూత క్లోజ్ చేసేసి అంటే లిడ్ క్లోజ్ చేసేసుకొని 1 minute తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసామంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇదంతా ప్రాసెస్ జరిగేటప్పుడు హై ఫ్లేమ్లో అనేది పెట్టుకోవద్దండి. మనకు కర్రీ అనేది విజిల్ అనేది మొత్తం కూల్ అయిపోయింది. సో చూసారు కదా, మనకు కర్రీ అనేది ఆల్మోస్ట్ హాఫ్ అనేది మనకు రెడీ అయిపోయింది అనమాట. మనకు వాటర్ కావాల్సినంత క్వాంటిటీలో యాడ్ చేసుకున్నామంటే మనకు మరీ సాఫ్ట్గా అవ్వకుండా వంకాయ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి సాఫ్ట్గా మరి ఎక్కువగానే మిక్స్ చేసుకోవద్దండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇందాక మనకు పౌడర్ మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అనేది మనం పక్కకు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పౌడర్ని మనం యాడ్ చేసుకుందాం. అలా మనం పైన పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకు గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఓన్లీ లోపల స్టఫ్ చేసింది ఒకటే అయితే మనకు గ్రేవీ ఎక్కువ రాదు. అలాగే మనము ఫుడ్లో అంటే రైస్లో తీసుకునేటప్పుడు కానీ రాగి సంగట్లో తీసుకునేటప్పుడు కానీ గ్రేవీ కలుపుకోవడానికి కానీ అంత నీట్గా రాదు. అలాగే మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మరి థిక్గా అంటే మరి గ్రేవీ గట్టిగా కాకుండా కొంచెం వాటరీగానే మనం ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకు చపాతీలో కానీ రొట్టెలో కానీ చేసుకునేటప్పుడు అయితే ఇలా వాటరీగా కాకుండా గట్టిగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి. రైస్ ఐటమ్స్లో కానీ రాగి సంగట్లో కానీ అలా అయితే మనకు వాటరీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అది మొత్తం కుక్ అయిపోయినాక మనం విజిల్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. సో ఫైనల్గా మనకు రాగి సంగటి అదేవిధంగా గుత్తి వంకాయ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.